హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. దీంట్లో ఉన్న అందమైన విషయాలన్నీ చూపిస్తాను. అంతకన్నా ముందు మీకు కృష్ణ ఇంకా మూసీ రివర్ సంగమం చూపిస్తాను. అది ఎంత అందంగా ఉందో మీరే చూడండి. మీకు కనిపిస్తున్నది కదా, అదే మూసీ ఇంకా కృష్ణ సంగమం అన్నట్టు. అది ఎంత అందంగా ఉందంటే దాన్ని చూస్తుంటే స్వర్గం లాగానే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు కావాలంటే అక్కడ సంగమం దగ్గరికి వెళ్ళి మరి బోట్లో చూసి రావచ్చు. ఇది ఎంత అందంగా ఉందంటే కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఇక్కడ చాలా కోతులు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇదే అన్నట్లు గుడి చాలా అందంగా ఉంది కదా, చాలా పురాతనంగా ఉంది. ఇక్కడ చాలా మంది పూజారులు ఉన్నారు. సో ఇది ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది అన్నట్లు. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం కదండి. సో ఇదే అన్నట్టు గోపురం. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పేది, అదేంటిదంటే ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నాకు తెలిసినంత వరకు చనిపోయిన వారి అస్థికలు కలుపుతారంట. ఇంకా అలాగే మీకు చూస్తున్నారు కదా, ఈ ఊర్లో ఎంత అందంగా ఉన్నాయి, పొలాలు చాలా అందంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇంత మీదికి వరకు మెట్లు కట్టారు, కానీ ఇంతవరకు నీళ్లు మీదికి వస్తాయని నాకు నమ్మకం లేదు. సో పదండి ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఇక్కడ మీకు పెద్ద గోడ కనిపిస్తుంది కదా, ఇది చాలా పురాతనంగా ఉంది. అలాగే చాలా పెద్దగా కూడా ఉంది. ఒక 10 అడుగులు 10 ఫీట్ వరకు ఉండొచ్చు. మీకు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందేమోలే, కానీ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం చేసుకునే పూజని చూపిస్తాము. మేము ప్రతి కార్తీక మాసానికి ఇలా మా కాలనీ వాళ్ళందరం కలిసి ఇలా పూజలు చేసుకుంటాం అన్నట్టు. పోయిన 3 సంవత్సరాలుగా ఇలా మేము ఏదో ఒక పుణ్యస్థానానికి వచ్చి పూజలు చేస్తామన్నట్టు. ఇప్పుడు ఎవరికి తెలియకుండా వెళ్ళి మేము పూజ కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బోటింగ్ ఫెసిలిటీ. మీరు ఆ బోటింగ్ ఫెసిలిటీ ఒక్కొక్కరికి 100 రూపాయల వరకు ఉంటుంది, మీన్స్ 100 రూపీస్. ఇప్పుడు మేము చేసుకునే పూజ చూపిస్తాను. ఈమె అమ్మవారు. ఇంకా మేము శివుడికి చేసుకునే పూజ కూడా చూపిస్తాం. అమ్మవారు చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇదే అన్నట్టు మేము చేసుకునే పూజ. ఇప్పుడు శివుడికి పూజ చేస్తున్నారు. చాలా పెద్దదైనా ఉంది కదా. ఇప్పుడు నేను కూడా వెళ్ళి చేస్తాను, చూపిస్తాను. అది చాలా అందంగా ఉన్నాడు కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు అక్కడ అస్థికాలు కలపడానికి అని చెప్పాను. మీకు డౌట్ రావచ్చు, నది స్నానం ఎక్కడ? ఇదిగో ఇక్కడ. అక్కడ అస్థికలు అయితే ఇక్కడ నది స్నానం. ఇక్కడ నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా చాలా మంచిగా ఉన్నాయి. నాకు కూడా ఇక్కడికి రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. నేను అభిషేకం చేస్తాను. నాకు ఇలా దేవస్థానాలకు రావడం చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే అన్నట్టు వీడియో ఈరోజుకి చాలు. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని. మీరు ఒక దేవుడు నమ్మకము చేసేటోళ్ళైతే తప్పకుండా ఇడికి రావాలి. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదే అన్నట్టు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లస్ ఇంకా చెప్పడం మర్చిపోయాను, ముఖ్యంగా మీరు వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.